హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక హాట్ టాపిక్ గురించి. అదే ఔరంగజేబ్ సమాధి. ఈ సమాధి మహారాష్ట్రలోని కుల్తాబాద్లో ఉంది. ఇది చాలా సంవత్సరాలుగా సైలెంట్గా ఉన్న చారిత్రాత్మక స్థలం. కానీ ఇప్పుడు ఇది న్యూస్లో, సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతుంది? దీని వెనక చరిత్ర ఏంటి? ఇప్పుడు ఎందుకు వివాదంగా మారింది? ఈ వీడియోలో అన్ని తెలుసుకుందాం. ఇది మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా ఔరంగజేబ్ ఎవరో తెలుసుకుందాం. ఔరంగజేబ్ మొఘల్ చక్రవర్తి 17వ శతాబ్దంలో భారతదేశంలోని చాలా భాగాన్ని పరిపాలించాడు. అతను 1707లో మరణించాడు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో అతని కోరిక ప్రకారం కుల్తాబాద్లోని షేక్ జైనుద్దీన్ అనే సూఫీ సాధువు దర్గా దగ్గర సాదాగా ఖననం చేశారు. ఇతర మొఘల్ సమాధుల లాగా ఇది పెద్ద భవనం కాదు. ఇది సాధారణ సమాధి. దాని మీద మట్టి, మొక్కలు ఉన్నాయి. ఔరంగజేబు సాదా జీవనం గడిపాడని, తన సొంత ఖర్చుల కోసం ప్రార్థనా టోపీలు కుట్టి ఖురాన్ కాపీలు రాసి సంపాదించాడని చరిత్రకారులు చెబుతారు. ఈ సమాధి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రక్షణలో ఉంది. అంటే ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారకం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ సమాధి ఇన్నేళ్లుగా అక్కడే ఉంది, కానీ ఇప్పుడు ఎందుకు ట్రెండింగ్లోకి వచ్చింది? ఇటీవల మహారాష్ట్రలోని కొన్ని హిందూ సంస్థలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఈ సమాధిని కూల్చాలని డిమాండ్ చేస్తున్నాయి. వాళ్ళు చెబుతున్న కారణం ఏంటంటే, ఔరంగజేబ్ పాలన చాలా క్రూరంగా ఉండేదని, ఇతను శంభాజీ మహారాజ్ని చంపాడని, హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడని చెప్తున్నారు. ఈ వివాదం చావా సినిమా వచ్చినప్పటి నుండి మరింత ఎక్కువైంది. ఇది శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తీసిన చిత్రం. 2025 మార్చిలో ఈ డిమాండ్లు ఎక్కువైపోయాయి. నాగ్పూర్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. సమాధి దగ్గర భద్రత పెంచారు. కొందరు రాజకీయ నాయకులైతే దీన్ని తమ ఎజెండాగా మలుచుకున్నారు. ఉదాహరణకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దీన్ని చట్టపరమైన ప్రక్రియలోనే తీసుకోవాలని చెప్పారు. అసలు ఈ వివాదం వల్ల ఏం జరుగుతుంది? మొదటిది, చరిత్రని తవ్వి రాజకీయం చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. ఇప్పుడు మనం మెయిన్ పాయింట్లోకి వద్దాం. ఔరంగజేబ్ సమాధిని అసలు కూల్చడం సాధ్యమేనా? ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఈ సమాధి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రక్షణలో ఉంది. దీన్ని మాన్యుమెంట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని అంటారు. 1958లో వచ్చిన AMASR చట్టం ప్రకారం ఇలాంటి స్మారకాలను కూల్చడం లేదా డ్యామేజ్ చేయడం క్రిమినల్ అఫెన్స్. దీనికి 3 నెలల జైలు శిక్ష లేదా 5,000 రూపాయల జరిమానా కూడా పడవచ్చు. అంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే దీన్ని తొలగించలేదు, సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి తీసుకోవాలి. కానీ సెంటర్ ఇప్పటి వరకు అలాంటి ఆలోచన చేసినట్టు లేదు. ఇదే విషయంపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ మాట చెప్పారు. చట్టం ప్రకారం రక్షించవలసి వస్తుంది, కానీ ఔరంగజేబ్ గురించి గొప్పగా చెప్పడం మాత్రం మేము సహించం. చట్టపరంగా చూస్తే కూల్చడం అంత సులభం కాదు. ఈ విషయంలో ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంది. కొందరేమో చరిత్రను తొలగిస్తే ఏం లాభం, మనం దాని నుంచి ఏమైనా అర్థం చేసుకోవాలంటారు. మరికొందరేమో ఇది గతంలోని అన్యాయాలకు సంకేతం, దీన్ని తీసేయాలని మరికొందరు అంటున్నారు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, ఔరంగజేబ్ సమాధి ఒక సాధారణ చారిత్రాత్మక స్థలం నుండి ఇప్పుడు దేశవ్యాప్త వివాదంగా మారింది. దీని వెనుక చరిత్ర, రాజకీయం, భావోద్వేగాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. మనం తర్వాత వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.